అత్యాస కోడలు మ్యాజికల్ రైస్ కుక్కర్. తన అత్యాసతో విమల ఎలా కష్టాలు పాలవుతోందో ఇంతకు ముందు వీడియోలో మనం చూసాం. విమల వంటగదిలో బియ్యం కడుగుతూ ఉంది. ఆయన వచ్చే టైం అయింది. వచ్చేవరికి అన్నం లేకపోతే నన్ను తింటాడు. జల్దీ జల్దీ అన్నం వండాలే. బియ్యం కడిగి రైస్ కుక్కర్లో వేసి స్విచ్ ఆన్ చేస్తుంది. ఆమె స్విచ్ ఆన్ చేయడంతోనే రైస్ కుక్కర్లో నుంచి కొంచెం కొంచెం పొగ వచ్చింది. హై, ఏమైంది దీనికి? ఇంకోసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసింది. ఈసారి రైస్ కుక్కర్లోంచి ఎక్కువ పొగ వచ్చింది. విమల ముఖానికి అంతా మసి అంటుకుంది. విమల ఆ మసి ముఖంతో వంటగదిలో నుంచి బయటకొచ్చింది. ఏమైందే? ముఖానికి గా మసేంది? రైస్ కుక్కర్ పాడైపోయింది అత్తమ్మా అని ఏడుస్తూ ఉంటే, రైస్ కుక్కర్ పాడైతే కూడా ఏడుస్తారే? ఏమున్నవే నువ్వు? నేను ఏడుస్తుంది రైస్ కుక్కర్ పాడైందని కాదు. మరి మీ కొడుకొచ్చినాక కొట్టే దెబ్బలకి అప్పుడు ఓపిక ఉంటుందో లేదో అని ఇప్పుడే ఏడుస్తున్నా. పిల్ల పుట్టకముందే కుళ్ళు కుట్టినట్టు నా కొడుకు కొట్టకముందే ఏడుస్తున్నావేందే? మీ కొడుకు ఇప్పుడు ఫోన్ చేసిండు. మస్తు ఆకలైతుంది, జల్దీ జల్దీ అన్నం వండు అని. ఇప్పుడు ఆయన వస్తాడు, అన్నం లేదు. కొట్టడా మరి? ఏం కొట్టడు. నేను ఇంకో రైస్ కుక్కర్ ఇస్తా, అందులో అన్నం పెట్టు. అదేదో జల్దీ ఎండత్తమ్మా, మీ కొడుకు ఎప్పుడైనా రావచ్చు. వస్తే రాని. ఇప్పుడు నేనిచ్చే రైస్ కుక్కర్లో ఒక బియ్యపు గింజ వేసి మూత పెట్టి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసే లోపల దాని నిండా అన్నం ఉంటుంది. అంటే గది మ్యాజికల్ రైస్ కుక్కరా అత్తమ్మా? అవును. అయితే జల్దీ ఎండత్తమ్మా. అత్త రైస్ కుక్కర్ తెచ్చి ఇచ్చింది. దాన్ని తీసుకుని లోపలికి వెళ్ళిన విమల అందులో ఒక బియ్యపు గింజ వేసి మూత పెట్టి స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసి మూత తీసింది. నిజంగానే ఆ కుక్కర్ గిన్నెలో నిండా అన్నం ఉంది. అది చూసి విమల ఆశ్చర్యపోయింది. ఇక నా కష్టాలన్నీ గట్టెక్కినాయి. ఈ బియ్యముల్లా రాళ్ళేరుడు, బియ్యం కడుగుడు పని కూడా తగ్గింది. రోజు ఆ రైస్ కుక్కర్లోనే అన్నం వండుకొని తింటోంది. ఈ కుక్కర్లా అన్నం ఒక్కటే ఎందుకు వండుకోవాలి? కూరలు కూడా వండుకోవచ్చు కదా. మంచిగా ఒక ఆలుగడ్డ ముక్కేస్తే గిన్నె నిండా కూరైతే ఎంత బాగుంటుంది. ఆ ముసల్ది బియ్యపు గింజేసి స్విచ్ ఆన్ చేస్తే అన్నం అవుతుందని చెప్పింది గాని కూరల గురించి చెప్పనే లేదు. అది చెప్పకపోతే ఏంది, నేనే ట్రై చేస్తా. ఒకవేళ అయితే మంచిది, కాకుంటే ఇట్లనే కంటిన్యూ చేస్తా. ఒక ఆలుగడ్డని చిన్న ముక్కగా చేసి కుక్కర్లో వేసి మూత పెట్టి స్విచ్ ఆన్ చేసి 2 సెకండ్లు ఆగి మళ్ళీ ఆఫ్ చేసి కుక్కర్ మీద మూత తీసింది. కుక్కర్ గిన్నె నిండా ఆలు కర్రీ ఉంది. హాయ్, ఈ కుక్కర్లా కూరలు కూడా అవుతాయి. ఇక బియ్యమే కాదు, కూరగాయలు కూడా కిలోలు కొనాల్సిన అక్కర్లేదు. అదోటి ఇదోటి తీసుకుంటే సరిపోద్ది. మస్తు పైసలు మిగులుతాయి నాకు. ఆనందపడుతూ ఉంది. అలా రోజు ఆ కుక్కర్లో అన్నం కూర వండుకొని తింటూ ఉంది.
ఒకరోజు కూరగాయలోడు ఆ వీధిలోకి వచ్చాడు. కూరగాయలు, వంకాయలు, బెండకాయలు, కూరగాయలు. ఇదిగో బాబు, బెండకాయ ఒకటి ఎట్లిస్తావు? ఒకటా? లేదు లేదు, 1 కిలో అయి ఉంటుంది. అమ్మా, కిలో 40 రూపాయలమ్మా. నేను కిలో అడగలే, ఒక బెండకాయ ఎంత అని అడిగినా. ఒక్కటా? ఒక్కటేం చేసుకుంటారమ్మా? నేనేదన్నా చేసుకుంటా, నీకెందుకు? ఒక్క బెండకాయ ఎంతకిస్తావు? పైసలేమొద్దు, తీసుకెళ్ళండి. ఒక్కటి. నాకు ఒక ఆలుగడ్డ, ఒక బెండకాయ, ఒక వంకాయ, ఇంకా నీ దగ్గర ఉన్నవన్నీ తలా ఒకటి కావాలి. అన్నీ ఒక్కొక్కటా? హా, తీసుకోండి. విమల అన్నీ ఒక్కొక్కటి తన బుట్టలో వేసుకుని భద్రానికి 10 రూపాయలిచ్చి అక్కడి నుంచి ఇంట్లోకెళ్ళింది. ఏ దేశం నుంచి వచ్చిందో తల్లి. అని అక్కడి నుంచి వెళ్ళాడు. ఇలా విమల అన్నీ తక్కువగా తీసుకుంటూ చాలా డబ్బు పొదుపు చేస్తుంది. ఒకరోజు విమలకి ఒక ఆలోచన వచ్చింది. నాకు అస్సలు తెలివిలేదు, ఏం లేదు. ఆ కుక్కర్ గిన్నెలా ఒక బియ్యపు గింజ వేస్తే గిన్నె నిండా అన్నమైతుంది. అప్పుడు ఒక బంగారం ఉంగరం వేస్తే ఆ గిన్నె నిండా ఉంగరాలే అవుతాయి కదా. ఎంత మంచిగుంది ఐడియా. గిన్నె నిండా ఉంగరాలైతే నా కష్టాలన్నీ తీరినట్టే. రైస్ కుక్కర్ దగ్గరికి వెళ్ళి తన వేలికున్న ఉంగరం తీసి కుక్కర్లో వేసి స్విచ్ ఆన్ చేసింది. అంతే, ఆ కుక్కర్లో నుంచి దట్టమైన పొగ వచ్చి ఇల్లంతా పొగతో నిండిపోయింది. ఇల్లంతా పొగతో నిండిపోవడం చూసి భయపడిన అత్తమ్మ, ఏందే, ఏం చేసినవే? ఇల్లంతా కాలబెడుతున్నావా ఏంది? విమల దగ్గరకొచ్చి జరిగిందంతా తెలుసుకుని, ఎట్టి మొహందానా, ఎన్నడు బుద్ధొస్తుంది నీకు? కుక్కర్లా తిండైతది గాని బంగారం ఎండి అవుతుందా అనే? గా ఇంత తెలివి కూడా లేదా నీకు? ఇంకా ఈ కుక్కర్ నీ దగ్గరే ఉంటే నా ఇల్లంతా కాలబెడతావు కావచ్చు. ఇది 1 నిమిషం కూడా నీ దగ్గర ఉంచా. ఆ కుక్కర్ పట్టుకుని వెళ్ళిపోయింది. అత్త వెళ్ళగానే, ఛా, ఎంత పని అయింది. ఒక ఊళ్ళో సీనయ్య అనే తెలివైన రైతు ఉండేవాడు. అతను తన చనిపోయిన అత్తమ్మ వాళ్ళింట్లో ఉండేవాడు. ఒకరోజు రాత్రి అతను నిద్రలో ఉండగా ఎవరో అతన్ని చెంబుతో కొట్టాడు. పాపం సీనయ్య ఉలిక్కిపడి లేచాడు. ఎవరది? రేయ్ సీనయ్య, నన్ను పిచ్చిదాను అనుకున్నావా? నా పొలములా పండిన పంట మొత్తం తింటున్నావు. ఇప్పటి నుంచి పండిన పంట మొత్తం నాది, నాదే. అత్త, ఏమంటున్నావు నువ్వు? నీ వాటా నేనెక్కడ తిన్నానత్త? చల్ నోర్మోయ్. అది వింటుండగానే సీనయ్యకి ఒక ఐడియా వచ్చింది. అయితే సరే అత్త, ఈసారి నేనేసే పంటలా భూమి మీద పండే పంట నీది, భూమి కింద పండే పంట నాది. ఏమంటావు? అట్లనే మంచిది. సీనయ్య పల్లి పంట వేశాడు. ఇదిగో అత్త, తీసుకొని వాటా. రేయ్ సీను, నువ్వు నన్ను మోసం చేసావు కదరా. ఈసారి నేను భూమి లోపల పండింది తీసుకుంటా. అలాగే అత్త, నువ్వు ఖుషిగా ఉంటే నేను ఖుషిగానే ఉంటా. ఈసారి రైతు మొక్కజొన్న పంట వేశాడు. రేయ్ సీను, నువ్వు నన్ను మళ్ళీ మోసం చేసినావులే. నేను పొలం అంతా తవ్వినా, గడ్డి మట్టి తప్ప ఇంకేం దొరకలే. ఈసారి పైన కింద పండింది నేను తీసుకుంటా. మధ్యలో పండిన పంట నువ్వు తీసుకో. అరే ఏందత్తా ఈ పంచాయతీ ప్రతిసారి? ఇక చాలు. ఈసారి పండిన పంటలోని సప్పుడు చేయకుండా నీ వాటా నువ్వు తీసుకొని పోవాలి, లేదంటే నేను పంట పండించడమే బంద్ చేస్తా. ఈ షరతుకు ఒప్పుకుంటావా చెప్పు? సరే,
అట్లనే కాని. ఓ అత్త రా తీసుకొని పో నీ వాటా. సీను, నువ్వు నన్ను మళ్ళీ మోసం చేసినావు కదా, ఆ దేవుడు నిన్ను ఎప్పటికీ ఇడిసిపెట్టడు. ఇలా అని భూతం అక్కడ్నించి వెళ్ళిపోయింది. ఇంకెప్పుడూ ఆ భూతం సీనయ్యని ఇబ్బంది పెట్టలేదు. దాదా టీవీ ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి